ఎట్లా అంటే ఫ్రస్ట్రేషన్లా ఉన్న పార్టీ కథమవుతుందని ఆయన బయటకు వచ్చిండు. ప్రగతి భవన్ కట్టించినావు, ఎవరికి రానియలే, నువ్వు ఉండలే. సెక్రటరియట్ కట్టించినావు, దానికి పోలేదు. ప్రజలందరూ అసహించుకున్న పేదవాడు వస్తే నువ్వు కలవవు. ఫామ్ హౌస్లో వండుకుంటూ పోయి కొడుకుకు మేనల్లుడికి అప్ప చెప్పిన వాళ్ళే దెబ్బతీసిండ్రు. ఇక్కడ రైతులకు సైకిళ్ళు వేస్తావు, మహారాష్ట్రలో అబ్కీ బార్ కిసాన్ కి సర్కార్ అంటావు. ఎప్పుడైతే పార్టీ పేరు మార్చినావో సెంటిమెంట్ ఇది ప్రతి రక్తంలో ఉన్నది. టిఆర్ఎస్ అనే పార్టీ తెలంగాణ తెచ్చిన పార్టీని పేరు మార్చినప్పుడే ప్రజలు నిన్ను అసహించుకున్నారు. మిగతా ఇవన్నీ తప్పులు చేసినావు. ఇండ్లు కట్టించినావు, 2 బెడ్రూమ్ ఎందుకు ఇవ్వలే? ఇచ్చిన వాగ్దానాలు చేయాలి కదా. నువ్వు వేరే పనులు చేసేసి దెబ్బతిన్నావు. ఇప్పుడు కాంగ్రెస్ తిడితే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని నువ్వు కాలు మొక్తావు. ఇప్పుడేమో ఎనిమి అంటావు. ఇవన్నీ కూడా నువ్వు ఆలోచన చేసి ఇప్పటికన్నా మార్పు తెచ్చుకొని కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మాట్లాడితే మేము కూడా కౌంటర్ చేయవలసి వస్తుంది. దానివల్ల కాంగ్రెస్ పాలన చూస్తే బాధ అవుతుంది. రాష్ట్రం మొత్తం ఆగం పట్టిస్తున్నా అని చెప్పి ఆగం పట్టి అతను ఏమన్నా ఆగం పట్టించిందా లేదా అనేది 5 ఏళ్ల తర్వాత తెలుస్తుంది. ఇంకా మాకు 5 ఏళ్ళు టైం ఇచ్చిండ్రు. 6 డిక్లరేషన్ మేము అన్ని చేసి చూపిస్తాం. వచ్చిన హామీలని పూర్తి చేస్తాం. రాహుల్ గాంధీ గారు కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి రేవంత్ రెడ్డి 42 కులగన చేశాడు. 42% లోకల్ బాడీలు ఇచ్చాడు. అంటే యావత్ భారతదేశంలో ఫస్ట్ సీఎం ఇది అమలు చేశాడు. కాబట్టి ఇంకా ఇతర రాష్ట్రాలు వచ్చి కేంద్రంలో పార్లమెంట్లో బిల్లు పెడితే దానికి తప్పనిసరిగా మద్దతు ఇవ్వడానికి అందరూ. గతంలో ఐఐఎంలో రిజర్వేషన్ సుప్రీంకోర్టు కొట్టేస్తే మళ్ళీ సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ బిల్ పాస్ అయిందా లేదా? ఆ కుటుంబంలో బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన ఉన్నది. ఇందిరాగాంధీ భూ సంస్కరణ చేసి దున్నేవాడికే భూమి ఇచ్చింది, బ్యాంకు నేషనలైజ్ చేసింది. ఆమె ఆలోచన అంతా సోషల్ జస్టిస్. కోడలుగా ఆమె కూడా అదే పని చేస్తుంది. కాబట్టి ఎవరేమన్నా అందరికీ తెలుసు, హిస్టరీ తెలుసు. స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే అయోధ్యలో రాముని గుడి కట్టినని ఎవరు చెప్తారు? మోహన్ భగత్ చెప్తాడు, ఆర్ఎస్ఎస్ చీఫ్. ఈయననేమో అమిత్ షానేమో అంబేద్కర్ 6 సార్లు అని ఇదో ఫేషన్ అంటాడు. వాళ్ళే అవమానం చేసుకుంటూ అంబేద్కర్ కు మేమే న్యాయం చేసినాం అంటున్నారు. అది ప్రజలకు అందరికి తెలుసు. ఇలాంటి మాటల వల్ల ఏం కాదు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని మీరు చెప్తున్నారు. ఆయన చావు నోట్లనే తలకాయ పెడితే తెలంగాణ వచ్చిందని చెప్పి కేసీఆర్ ఇక ఆయన ఏం పెట్టిండో ఏం కథనో అవి ఆ హిస్టరీ కూడా సమయం వచ్చినప్పుడు చెప్తా. ఎట్లా అంటే ఫ్రస్ట్రేషన్ లా ఉన్న పార్టీ కథమవుతుందని ఆయన బయటకు వచ్చిండు. ప్రగతి భవన్ కట్టించినావు, ఎవరికి రానియలే, నువ్వు ఉండలే. సెక్రటరియట్ కట్టించినావు, దానికి పోలేదు. ప్రజలందరూ అసహించుకున్న పేదవాడు వస్తే నువ్వు కలవవు. ఫామ్ హౌస్ లో వండుకుంటూ పోయి కొడుకుకు మేనల్లుడికి అప్ప చెప్పిన వాళ్ళే దెబ్బతీసిండ్రు. ఇక్కడ రైతులకు సైకిళ్ళు వేస్తావు, మహారాష్ట్రలో అబ్కీ బార్ కిసాన్ కి సర్కార్ అంటావు. ఎప్పుడైతే పార్టీ పేరు మార్చినావో సెంటిమెంట్ ఇది ప్రతి రక్తంలో ఉన్నది. టిఆర్ఎస్ అనే పార్టీ తెలంగాణ తెచ్చిన పార్టీని పేరు మార్చినప్పుడే ప్రజలు నిన్ను అసహించుకున్నారు. మిగతా ఇవన్నీ తప్పులు చేసినావు. ఇండ్లు కట్టించినావు, 2 బెడ్రూమ్ ఎందుకు ఇవ్వలే? ఇచ్చిన వాగ్దానాలు చేయాలి కదా. నువ్వు వేరే పనులు చేసేసి దెబ్బతిన్నావు. ఇప్పుడు కాంగ్రెస్ తిడితే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని నువ్వు కాలు మొక్తావు. ఇప్పుడేమో ఎనిమి అంటావు. ఇవన్నీ కూడా నువ్వు ఆలోచన చేసి ఇప్పటికన్నా మార్పు తెచ్చుకొని కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మాట్లాడితే మేము కూడా కౌంటర్ చేయవలసి వస్తుంది. దానివల్ల కాంగ్రెస్ పాలన చూస్తే బాధ అవుతుంది. రాష్ట్రం మొత్తం ఆగం పట్టిస్తున్నా అని చెప్పి ఆగం పట్టి అతను ఏమన్నా ఆగం పట్టించిందా లేదా అనేది 5 ఏళ్ల తర్వాత తెలుస్తుంది. ఇంకా మాకు 5 ఏళ్ళు టైం ఇచ్చిండ్రు. 6 డిక్లరేషన్ మేము అన్ని చేసి చూపిస్తాం. వచ్చిన హామీలని పూర్తి చేస్తాం. రాహుల్ గాంధీ గారు కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి రేవంత్ రెడ్డి 42 కులగన చేశాడు. 42% లోకల్ బాడీలు ఇచ్చాడు. అంటే యావత్ భారతదేశంలో ఫస్ట్ సీఎం ఇది అమలు చేశాడు. కాబట్టి ఇంకా ఇతర రాష్ట్రాలు వచ్చి కేంద్రంలో పార్లమెంట్లో బిల్లు పెడితే దానికి తప్పనిసరిగా మద్దతు ఇవ్వడానికి అందరూ. గతంలో ఐఐఎంలో రిజర్వేషన్ సుప్రీంకోర్టు కొట్టేస్తే మళ్ళీ సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ బిల్ పాస్ అయిందా లేదా? ఆ కుటుంబంలో బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన ఉన్నది. ఇందిరాగాంధీ భూ సంస్కరణ చేసి దున్నేవాడికే భూమి ఇచ్చింది, బ్యాంకు నేషనలైజ్ చేసింది. ఆమె ఆలోచన అంతా సోషల్ జస్టిస్. కోడలుగా ఆమె కూడా అదే పని చేస్తుంది. కాబట్టి ఎవరేమన్నా అందరికీ తెలుసు, హిస్టరీ తెలుసు. స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే అయోధ్యలో రాముని గుడి కట్టినని ఎవరు చెప్తారు? మోహన్ భగత్ చెప్తాడు, ఆర్ఎస్ఎస్ చీఫ్.
ఈయననేమో అమిత్ షానేమో అంబేద్కర్ 6 సార్లు అని ఇదో ఫేషన్ అంటాడు. వాళ్ళే అవమానం చేసుకుంటూ అంబేద్కర్ కు మేమే న్యాయం చేసినాం అంటారు. అది ప్రజలకు అందరు తెలుసు. ఇలాంటి మాటల వల్ల ఏం కాదు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని మీరు చెప్తున్నారు, ఆయన చావు నోట్లోనే తలకాయ పెడితే తెలంగాణ వచ్చిందని చెప్పి కేసీఆర్ ఇక ఆయన ఏం పెట్టిండో ఇంకా అవి ఆ హిస్టరీ కూడా సమయం వచ్చినప్పుడు చెప్తా.